బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథవాగ్దానములన్నీ నావి, రాతి అక్షయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. రెండు వాక్యం చదువుకుందాము. మన వాగ్దానాన్ని 3 దశలోని పత్రికలో మన వాగ్దానాన్ని చదువుకొని దాన్ని ధ్యానిస్తాము. 3 దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం. 3 దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. తిరిగి మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మరొక మాటను జ్ఞాపం చేసుకుందాం. 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి ఆ మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించునుగాక. అక్కడ మనం చదువుకున్నటువంటి వాగ్దానములో మనను సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి మనం రావాలి. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి మనం రావాలి అంటే మనలను ఏ విషయాల ద్వారా మనం అపవిత్రులు అయిపోతాము, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విషయాల ద్వారా మరి మనము అపవిత్రులు అయిపోతాము అనే విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకొని ఆ విషయాలకు మనం దూరంగా ఉంటే అప్పుడు మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉంటాము. ప్రభు వచ్చినప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్తాం. అందుకనే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగల మా పొలవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖన భాగాలను మీరు ఆశీర్వదించి దీవించండి. మీ దాసుని అభిషేకించి మీరే వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వినేవారందరికీ క్షమాభివృద్ధి కలుగుచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమైన మేళ్ళు ఉపకారాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఇందులో అనేకమైన సత్యాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయపడవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే పోయినసారి మనం ధ్యానించాము. మనలను అపవిత్రపరిచేటటువంటివి మొట్టమొదటిగా దురాలోచన అనగా చెడ్డ ఆలోచన. దాని గురించి పోయినసారి మనము వివరంగా చూస్తూ వచ్చాము. మరి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఒక వ్యక్తికి మంచి ఆలోచనలు ఉన్నవారు లేకపోలేదు, చెడ్డ ఆలోచనలు ఉన్నవారు లేకపోలేదు. మంచి ఆలోచన ఎప్పుడు మనను అపవిత్రపరచదు, అయితే చెడ్డ ఆలోచన మనలను అపవిత్రపరుస్తుంది. దాని ద్వారా ఎంతో నష్టం కూడా పొందుతామనే విషయాన్ని కొన్నిసారి మనము చూస్తూ వచ్చాము. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం గమనిస్తే జారత్వములు అనే మాటను కనబడుతుంటున్నది. కాబట్టి ఈ మాటను మరి ఎందుకు వ్రాయబడినది అని మనం గమనిస్తే మరి ఇందులో చాలా రహస్యాలు ముందు కనబడుతుంటున్నాయి. 28వ వచనం ఏముందంటే, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, ఎక్కడి నుండి లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి బయట కనబడే కావు, ఇవి లోన పనిచేస్తూ వస్తాయి. ఈ బయటికి లోన పని చేసిన తర్వాత దాని ప్రత్యామ్నాయం ఏమంటారంటే బయట దానిని మనం చేస్తూ వస్తాము. ముందు మనం దాని యొక్క ఆలోచన కానీ దాని యొక్క పని కానీ హృదయంలో జరుగుతుంది. అది బయటకు వచ్చినప్పుడు కనబడుతుంటుంది.
అందుకనే ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇప్పుడు ఈ యొక్క గుణాలను అక్కడ ఏమని రాబడిందంటే చెడ్డవి అని అన్నాడు. మంచివి చెడ్డవి. కాబట్టి కొన్ని గుణాలు మంచి ఉంటాయి, కొన్ని గుణాలు చెడ్డవి కూడా ఉంటాయి. ఉదాహరణకు మంచి గుణం అనుకో, ఇతరులకు సహాయపడతాము, ప్రేమ చూపిస్తాము, దయ చూపిస్తాము, వాళ్ళకి ఎన్నో విధాలుగా తోడుగా ఉంటాము. ఇవన్నీ కూడా మంచి గుణాలే. ఒకరు సహాయం చేయడానికి, మరి మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి కార్యాలు చేయడానికి, ఇవన్నీ కూడా మంచివే. అయితే మంచివి కానటువంటి చెడ్డవి ఉన్నాయి. ఆ చెడ్డవాటిని గురించి ఇక్కడ ప్రభువారు చెప్తూ, సాక్షాత్ ఆయనే చెప్తూ వచ్చాడు. నిన్ను అపవిత్రపరిచేది ఏమిటి అని కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే, అది ఏదో కాదు, అది నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఈ 13 లక్షణాలు అనే మాట. కాబట్టి ఈ 13 లక్షణాలు మనం దూరంగానే ఉంటే మనం పవిత్రులుగా ఉన్నట్టే, అది కూడా సంపూర్ణమైనటువంటి పవిత్రులుగా ఉన్న లెక్కే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 13 గుణాల్లో కొంతమందికి 13 ఉంటాయి, కొంతమందికి 10 ఉంటాయి, కొంతమందికి 5 ఉంటాయి, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 1 ఉంటుంది. 1 కూడా లేనటువంటి వాళ్ళు లోకంలో ఎవరు లేరు. అందరికీ ఉంటాయి ఈ గుణాలు. అందుకని ఈ గుణాలు ఏమిటో మనం అర్థం చేసుకుంటూ ఒక్కొక్క దానికి మనం దూరంగా కానీ వస్తే, దానిని బట్టి మనకి ఏమవుతుందంటే, మనము పరిశుద్ధపరచబడి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి మనకు శక్తి ఉంటుంది, ఆయన చూసేదానికి ధన్యత ఉంటుంది, ఆయనతో మాట్లాడేదానికి అవకాశం దొరుకుతున్నది. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ 13 గుణాలు కూడా 13 సబ్జెక్ట్స్, 13 సబ్జెక్టులు. ఈ 13 సబ్జెక్టులు లేక 13 యొక్క మరి టాపిక్స్ మనము ఒక్కొక్కటి రోజున ధ్యానిస్తున్నాం. ఈ రోజున పోయినసారి మనం దురాలోచన గురించి వివరంగా చెప్తూ వచ్చాను. ఈ రోజున జారత్వాన్ని గురించి మనం చూద్దాం. జారత్వము, తర్వాత వ్యభిచారము, తర్వాత కామము, తర్వాత మోహము. ఈ 4 కూడా అవినావ సంబంధాలు కలిగినటువంటివి. ఈ 4 కూడా మంచి సహవాసం కలిగినటువంటివి. ఈ 4 కూడా చాలా ఐక్యత ఉంటుంది. అందుకనే ఇవి 4ను కలిపి చెప్తే కానీ మనకు అర్థం కాదు. జారత్వం అంటాడు, మళ్ళీ వ్యభిచారం అంటాడు, మళ్ళీ మోహం అంటాడు, మళ్ళీ కామం అంటాడు. దేనిలో ఏముందో అన్నీ ఒక రకంగా ఉంటాయి కదా. అందుకని మనం ధ్యానించినప్పుడు అందులో ఉన్న రహస్యం మనకు తెలియచేయబడుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తి మరి తన యొక్క శరీరంలో స్వాభావికంగా కామం అనేది బయలుదేరుతుంది. కామం అంటే శరీరంలో ఉన్నటువంటి కొన్ని జననేంద్రియాలు వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ తన శరీర కోరికలు నెరవేర్చుకునే దాని కొరకై కామము స్టార్ట్ అయిపోతుంది, ప్రాముఖ్యంగా యవనస్తులకు. కాబట్టి ఈ యొక్క కామము రెండో దాని యొక్క రూపంలోకి వెళ్ళిపోతే మోహపు రూపంలోకి వస్తుంది. మోహము అంటే చూపు అన్నమాట. ఒక వ్యక్తిని చూసే విధానం, ఆ చూపు ద్వారా వ్యక్తిని ప్రేరేపించే విధానం, ఆ చూచుడు ద్వారా వ్యక్తిని ఆకర్షించే విధానం, ఇదంతా కూడా మోహపు. ఇది మోహములోకి వస్తూ ఉంటున్నది. ఈ మోహపు చూపుగానే మనం చూస్తే మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో నీవు చూసినట్లయితే నీ హృదయంలో నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు అని చెప్పాడు. అంటే మోహం దేనికి దారితీస్తుంది? వ్యభిచారానికి దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి కామము ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది మోహంగా మారిపోతుంది, అది వ్యభిచారంగా మారిపోతుంది. తర్వాత జారత్వము. కాబట్టి ఇప్పుడు జారత్వానికి వ్యభిచారానికి తేడా ఏమిటంటే, జారత్వం అనేది ప్రాముఖ్యంగా యవనస్తులకు సంబంధించినది. రహస్యంగా, జారులు అంటే రహస్యంగా లేక దొంగతనంగా కనబడకుండా చేసేవాళ్ళని జారులు అంటారు. చోరులు అంటే దొంగలు. కాబట్టి ఈ జారత్వం అనేటటువంటిది ముఖ్యంగా యవనస్తులు అనేవాళ్ళు. ఇది రెగ్యులర్ యొక్క మరి పని కాదు. అది ఆయా సందర్భాల్లో అవకాశాలు దొరికినప్పుడు వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వస్తారు.
యవనస్తురాలైనా అవకాశం ఉన్నప్పుడు ఒకరికి ప్రేమించుకోవడమో, సహవాసం చేసుకోవడమో, స్నేహం చేసుకోవడం ద్వారా వారి శరీర కోరికల ఆయా సందర్భాల్లో వారు ఏం చేస్తూ వస్తారంటే నెరవేర్చుకుంటారు. కానీ వ్యభిచారం అనేది అలాంటిది కాదు. వ్యభిచారము అనేటటువంటిది ఇంగ్లీష్లో ఏమంటారంటే అడల్టరీ అంటారు. అడల్టరీ అంటే అర్థం ఏంటంటే అడల్ట్స్ అనగా పెద్దవాళ్ళు, అనగా వివాహమైనటువంటి వాళ్ళు. కాబట్టి వివాహమైనటువంటి వాళ్ళు కూడా, భార్యలు కలిగిన వారు, భర్తలు కలిగిన వారు కూడా వేరే భర్తలతోనూ వేరే భార్యలతోనూ సహజీవనం కానీ చేసినట్లయితే, వారితో కలిసి జీవించినట్లయితే, వారితో కలిసి శరీర కోరికలను నెరవేర్చుకున్నట్లయితే వారిని వ్యభిచారులు అంటారు. కాబట్టి ఇప్పుడు జారత్వానికి వ్యభిచారానికి తేడా అనేది కొంత తెలిసింది కదా. తరువాత వ్యభిచారం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా చేస్తూనే వస్తారు. అందులో భయం ఉండదు, అందులో దొంగతనం కూడా ఉండదు. ఎందుకు అంటే మనం ఈ దినాల్లో చూస్తుంటున్నాం కదా వ్యభిచార గృహాలు అని. ప్రభుత్వం వారికి లైసెన్స్ ఇస్తుంటున్నారు. వ్యభిచార గృహాలకు ప్రభుత్వం వారే లైసెన్స్ ఇస్తుంటున్నారు. అందుకని వారు ఆ గృహాలను రన్ చేస్తూ ఉంటున్నారు. వేశ్య వృత్తి అంటారు. ఇది వేశ్యలుగా మారి వారు అదే వృత్తిని కొనసాగించుకుంటూ వారి జీవనోపాధిని గడిపించుకుంటూ ఉంటారు. అందుకనే ఈ యొక్క వ్యభిచారం అనేటటువంటిది ఎక్కువగా మనం గమనించినట్లయితే పెద్దవారు, ఎదిగినటువంటి వారు, మరి ఎన్నో సంవత్సరాలుగా ఆ వృత్తిలో ఉన్నటువంటి వారి గురించి రాయబడుతూ వచ్చినటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందిని గురించి రాయబడింది ఈ విషయాలు. కాబట్టి దీనిని వ్యభిచారము అంటారు. కాబట్టి ఇప్పుడు ఇది జారత్వమైనా లేక వ్యభిచారమైనా లేక కామమైనా లేక మోహమైనా ఇవన్నీ కూడా ఒక మనిషిని అపవిత్రపరుస్తున్నది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇవి మనకు ఎలాగ అపవిత్రపరుస్తున్నదో అది మనం ఒకసారి మనం వాక్య భాగాల్లో మనం ధ్యానించుకుంటే మనకు అర్థమైపోతుంది. మామూలుగా ఉదాహరణ చెప్తూ ఉంటున్నాను. ఒక ఉదాహరణగా చెప్పాలనుకుంటే, ఒక వ్యక్తి వివాహమైన తర్వాత మరొక స్త్రీకి తను చూసిన తర్వాత ఆకర్షించబడతాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. దావీదు మంచి రాజు, భక్తిపరుడు, దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఏమి జరిగిందంటే బత్షెబ స్నానం చేసి మరి బయటకు వస్తూ ఉన్నప్పుడు తాను ఆ స్త్రీని చూసినప్పుడు ఆకర్షితుడైపోయినాడు. తనకు భార్య ఉన్నది, అయినా కూడా ఆమె అందాన్ని కొరకై ఆశపడిన వాడిగా కనబడుతున్నాడు. చూసారా? ఇదంతా భయంకరమైన విషయం. ఒకసారి ఆలోచించేయండి. అంత గొప్ప రాజు, దైవభక్తి కలిగినటువంటి వాడు, ఎన్నో విషయాల్లో శ్రేష్టమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఒక స్త్రీకి లోలుడైపోయినాడు, ఒక స్త్రీకి ఆకర్షించబడ్డాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, దాని ఫలితం ఏమొచ్చిందంటే తాను ఒక వ్యభిచారం చేయడానికి మరి కారకుడైపోయిన వాడుగా కనబడుతుంటున్నాడు. అందుకని ఇప్పుడు తను ఏమైపోయి ఉన్నాడు? అపవిత్రుడైపోయినాడు. అంటే దీని అర్థం ఎందుకు చెప్తున్నాను నేను ఆ ఉదాహరణ కంటే, దేవుని ఎరగనటువంటి వాళ్ళకు కాదు ఈ మాట చెప్పినటువంటిది. దేవుని ఎరగనటువంటి వాళ్ళు, అన్ని జనాంగాలైనటువంటి వారు, వాక్యం తెలియనటువంటి వారు సహజంగా వ్యభిచారులుగా కానీ లేక జారులుగా కానీ ఉండడం అనేది సహజం. కానీ దేవుని ఎరిగినటువంటి వారు, భక్తిగా జీవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథము ధ్యానించేవారు, ప్రార్థన చేసేటటువంటి వారు, అన్ని రకాలైనటువంటి యొక్క మందిరంలో కార్యకలాపాలు నిర్వహించేటటువంటి వారు కూడా, వారికి కూడా ఎలాంటి పరిస్థితి వస్తున్నదా? అందుకని ఆ విషయాన్ని గురించి రాస్తూ ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దావీదు అపవిత్రుడైపోయిన వాడుగా కనబడుతున్నాడు. అందుకనే 51వ దావీదు కీర్తనలో ఏమనైనా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను నీ రక్తం ద్వారా కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా దోషము భరించలేనంత దోషము, నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు,
ఎందుకు అలాగ చేయాల్సి వచ్చింది? అపవిత్రుడైపోయినాడని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన మనం లోకంలోనే ఉన్నామని జ్ఞాపం చేసుకోనండి. ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తుంటున్నాను. మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు 17-18 అధ్యాయాల్లో మనం గమనిస్తే సంసోను యొక్క జీవితాన్ని చూస్తాం. అక్కడ ఒక యవనస్తుడిగా ఉన్నాడు. దేవుని కొరకై ప్రత్యేకించబడినటువంటి వాడు, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు దేవుని యొక్క పని కొరకై ప్రతిష్ఠింప చేసినటువంటి వాడు. అలాంటి యొక్క సంసోను అనే యవనస్తుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అలాగా 2-3 స్త్రీల వైపు ఆకర్షించబడ్డాడు. యవన కాలంలో ఎంతగా ఆకర్షించబడ్డాడు అంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా తయారైపోయినాడు. ఇక్కడ బాగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం బాగా ఒకటి ఆలోచన చేసుకున్నాను. ఇదెవరో అన్యులు చేసినటువంటి పని కాదు, ఫిలిష్తీయులు చేసే పని కాదు, మోయాబుల గురించి అక్కడ రాయబడలేదు, అలాంటి వారి గురించి రాయబడలేదు. ఇక్కడ సాక్షాత్తు దేవుని యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. అనగా మనోహ తన యొక్క భార్య వారి ప్రార్థనను ఆలకించి దేవుడిచ్చినటువంటి కుమారుడు సంసాను, ప్రతిష్ఠించబడినటువంటి వాడు సంసాను, దైవశక్తి కలిగినటువంటి సంసాను ఈ జారత్వానికి అలవాటు పడిపోయినాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ ఊరు పోవడము, ఆ స్త్రీతో ఉండడము, తన శరీర కోరికలు నెరవేర్చుకోవడము, తిరిగి రావడము, దీనిని జారత్వము అంటారు. చూసారా? అందుకని ఈ జారత్వం తనకి ఎంతవరకు ప్రమాదం తీసుకొచ్చిందంటే తన మరణము కూడా ఆ జారత్వాన్ని బట్టి తనకి మరణం వచ్చేసేస్తుంది. అపిత్రుడైపోయినాడు. ప్రభు ఏ ఆత్మ ఏ శక్తినిచ్చాడో ఒకనొక టైంలోకి ఆత్మశక్తి ఆయనకు దూరం అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే తను అపిత్రుడైపోతూ వచ్చినాడు. ఆ పాపం అనేది తను అంటుకొని తను అపిత్రుడిగా చేసిన కారణం చేత ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే దూరం అయిపోయినాడు. అందుకని ప్రభు ఎప్పుడైతే దూరం అయిపోయినాడో తన మరణకాలము సమీపించింది. కానీ నా ప్రియమైన సోదరులారా, ఒక వ్యక్తి ప్రభు నమ్ముకొని ఉండవచ్చు, దేవుని మందిరానికి వస్తూ ఉండవచ్చు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, దైవ శక్తి కలిగి ఉండవచ్చు, దేవుని సేవకులను కూడా చెప్పుకుంటూ ఉండవచ్చు. అయినా కూడా ఒకనొక రోజున నీవు శోధించబడతావు, బాధించబడతావు, జారత్వానికి కానీ కాముకత్వానికి కానీ మరి ఆ రీతిగా మోహానికి కానీ విచారానికి కానీ గురైపోతావు. అందుకని ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఏది నన్ను అపవిత్రపరుస్తున్నది అనగా ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే వారు అపవిత్రులైపోతూ ఉంటున్నారు. అదే మనం గమనిస్తాం 39వ అధ్యాయంలో మరి యోసేపును గురించి. యోసేపుకు కూడా ఇలాంటి శోధన వచ్చింది. యవన కాలంలో జారత్వం జరిగించేటువంటి శోధన ఆ యొక్క మరి ఎక్కడైతే ఆయన ఉంటూ ఉన్నాడో ఆయన యొక్క ఫతిఫర్ యొక్క గృహంలో నుండి తనకు ఆ శోధన వచ్చింది. అయితే ఆ శోధన ఏం చేశాడు? శోధనకు లోబడల, ఆ స్త్రీకి లోబడల. స్త్రీ ఎంతగానో ప్రేరేపించింది, తన అపిత్రుడు చేయాలని తలంచింది, తను ఎలాగైనా దేవునికి దూరం చేయాలని తలంచింది, తన శరీర కోరిక నెరవేర్చాలని కోరుకున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ యోసేపు ఒప్పుకోలేదు. ఆఖరి తనకు తెలుసు, తను జైలుకి పోతాడని తెలుసు, తనకు శిక్ష పడుతుందని తెలుసు, అందరి ద్వారా నవ్వులు పాలవుతాడని తెలుసు, అందరూ తనను హీనంగా మాట్లాడతాడని కూడా తెలుసు. అన్నిటినీ ఓర్చుకొని ప్రభు కొరకై ఆయన తను పవిత్రుడిగా చూసుకున్నాడు. అందుకనే ఆ నీతి, ఆ పవిత్రత ఒకనొక రోజున ఐగుప్తు దేశం అంతటికి కూడా ప్రధానమంత్రి కావడానికి కొరకై దేవుడు అవకాశం ఇచ్చినాడు. నా ప్రియమైనటువంటి యవనస్తులారా, జారత్వానికి దూరంగా ఉన్నారా? జారత్వానికి దగ్గరగా ఉన్నారా? సంఘానికి వచ్చేటటువంటి వారు చాలామంది యవన స్త్రీలు, యవన పురుషులు వీటిని జయించలేకపోతూ ఉంటున్నారు. అందుకని ఆ ప్రభు దగ్గర మనం నిలబడాలన్నప్పుడు సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరుచునుగాక అన్నాడు.
అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒక శక్తి కావాలి. వీటిని జయించాలంటే మనకు ఒక శక్తి కావాలి. ఏమిటి ఆ శక్తి? ఇప్పుడు మనము 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని అన్నారు. కాబట్టి లోకములో ఏమన్నది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం 3 ఉంటుంది. ఈ లోకం అంతటిలో కూడా 3 ఉంటుంది. ఈ 3ని కానీ మనం జయించగలిగితే మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడినట్టే. ఉదాహరణకి ఇప్పుడు నేత్రాశ. నేత్రాశ అంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? అసలు ప్రపంచము ఇంత అపవిత్రపడడానికి కారణం ఏమిటంటే, మొదటి యొక్క శైతాను స్థానం ఏదంటే సినిమాలు. ఆ సినిమాల్లో వారు వేసుకునే వస్త్రాధరణ, వారు ఉండేటటువంటి విధానము, వారు చూసేటటువంటి చూపులు, వారు మాట్లాడే మాట విధానము, వారు అలంకరించుకునే అలంకరణ విధానం, అవన్నీ కూడా మరి ఆ సినిమాలను చూసే వారి మీద ప్రభావితం చేస్తూ ఉంటున్నది. ఆ ప్రభావితం చేసిన కారణం చేత వారు దానికి లోనైపోయి, వారు అపవిత్రులైపోయి, వాటికి బానిసలైపోయి, సినిమా లేకపోతే వాళ్ళు జీవించలేరు. ప్రభు నమ్మక ముందు నేను కూడా అంతే. నాకు ఎక్కువగా సినిమాలు పిచ్చి ఎక్కువ. ఆదివారం వస్తే చర్చి తెలీదు, సంఘం తెలీదు, బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు. సెలవు దినం కాబట్టి రూపాయికి 3 సినిమాలు ఆ దినాల్లో. 1960-65 సంవత్సరం సంఘం చెప్తున్నా, రూపాయికి 3 సినిమాలు. అప్పుడు ₹1 తీసుకొని 3 సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. ప్రియమైన సోదరి సోదరులారా, అలాగా ప్రాముఖ్యమైనటువంటి సైతాన్ హెడ్ క్వార్టర్స్ సినిమాలు. ఆ సినిమాలకు దూరంగా ఉండాలి. అప్పుడే నీవు ఈ యొక్క జారత్వానికి దూరం అయిపోతావు, ఈ వ్యభిచారానికి దూరం అయిపోతావు, ఈ కామానికి దూరం అయిపోతావు, ఈ మోహానికి దూరం అయిపోతావు. ఇప్పుడు నువ్వు సినిమా పోవాల్సిన పని లేదు. ఇప్పుడు సినిమా నీ ఇంటిలోకి వచ్చింది, ఇప్పుడు సినిమా నీ చేతిలోకి వచ్చింది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. శైతానుడికి తెలుసు, ఈ ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎడిదిరి సినిమా హాల్ చూడటం లేదు, వాళ్ళు సినిమాలకు రారు, ఇక నా దగ్గరికి వాళ్ళు రారు, కాబట్టి నేనే వాళ్ళ దగ్గరికి పోతానని ఇప్పుడు మన గృహాల్లోకి టీవీ రూపాల్లోనూ, మన చేతుల్లోకి సెల్ ఫోన్ రూపాల్లోనూ వచ్చి అనేకులను ఆకర్షించి వారి యొక్క డ్రస్సు, వారి యొక్క అలంకరణ, వారి యొక్క చూపులు, వారి యొక్క మాటలన్నీ కూడా మనల్ని పూర్తిగా అపవిత్రులుగా చేస్తున్నారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలామంది సినిమాల యొక్క ప్రభావం వలన యవనస్తులు చదువుకున్నవారు కాలేజీల్లో వాళ్ళు పాడైపోతుంటున్నారు. ఎందుకు ఎలాగ పాడైపోతున్నారు అంటే, ఆ సినిమా డ్రెస్సులే వాళ్ళు అక్కడ వేసుకుంటున్నారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ సినిమా డ్రెస్సులే వాళ్ళల్లో కనబడుతున్నాయి. పెద్దవారు చెప్పిన డ్రెస్సులు కానీ, ఒకప్పుడు సంస్కృతి సంస్కారం కలిగినటువంటి యొక్క డ్రెస్సులు కానీ ఈనాడు మనకు కనబడటం లేదు. దానికి కారణం ఏంటంటే, మనం చూసే సినిమాల్లో, మనం చూసే టీవీల్లో, సీరియల్స్లో, మనం చూసినటువంటి ఫోన్లో. ఉదాహరణకు మరి ఆ దినాల్లో యవనస్తున్నటువంటి ఆడపిల్లలు కాలేజీకి వచ్చినటువంటి వారు చక్కగా 2 జడలు వేసుకుంటారు, లేక చక్కగా ఒక జడ వేసుకుంటారు, చాలా పద్ధతిగా వచ్చి కాలేజీలో కూర్చుంటారు. ఇప్పుడు ఎలాగున్నారా? లేరు కదా. బనీన్లు వేసుకునేవాళ్ళు, ప్యాంట్లు వేసుకునేవాళ్ళు, హాఫ్ గౌన్లు వేసుకునేటటువంటి వాళ్ళు. ఎంత అసహ్యంగా, అసభ్యకరంగా ఈనాడు ప్రపంచం ఉన్నది. ఆ లోకంలో నీవు నేను ఉన్నాను. అందుకనే మనము ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా కూడా అశుద్ధత, అపవిత్రత మనం వెంటాడుతూనే ఉంటుంది. కాలేజీలో అలాగుందనుకోకండి, ఆఫీసులో ఉంటారు. ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎలాగుంటారండి? ఆఫీసుల్లో కూడా మరి పనిచేసినటువంటి యవన స్త్రీలు, పనిచేసేటువంటి యవన పురుషులు ఈ దినాల్లో సాఫ్ట్వేర్ అని చెప్పేసి అనేకమైన కంపెనీలు పెట్టేసేసి యవనస్తులందరూ కూడా పాడైపోతూ ఉంటున్నారు. అక్కడ వారి జీవిత విధానాలన్నీ మారిపోతుంటున్నాయి. భక్తిపరులైన యవనస్తులు కూడా అందులో చేరిన తర్వాత వారి జీవిత విధానం అంతా మారిపోతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆఫీసుల్లో కూడా మరి ఇలాంటి యొక్క పరిస్థితులు వస్తున్నాయి.
అమ్మాయిలు అబ్బాయిలు చేయించలేకపోతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చేయించలేకపోతున్నారు. తత్ఫలితంగా జారత్వం జరిగిస్తున్నారు. దాని ఫలితంగా అపిత్రులైపోతున్నారు. అందుకని ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడలేకపోగా, ప్రభు దగ్గర నిలబడలేకపోగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. అందుకనే జారత్వానికి మనం దూరంగా ఉండడం నేర్చుకోవాలి. దానికి దూరంగా సరే ఆఫీసులో అనుకుంటున్నారా, కాలేజీలో అనుకుంటున్నారా, అంతేకాదు గురువులు అని చెప్పుకునేటటువంటి వారు కాలేజీల్లోనైనా, లేక మనకు పండితులైనా, లేక మన క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి యొక్క పాస్టర్లైనా, ఎవరైనా సరే ఈ గురువులు అని చెప్పుకునే వాళ్ళు, గురువు అంటే అర్థం ఏంటంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం, పాపాన్ని తొలగించేవాడు అని అర్థం, చెడుగును తొలగించేవాడు అని అర్థం. అలాంటి గురువులు ఈనాడు ఎలాగా ఉన్నారు? ఆ గురువుల్లోనే చీకటి కనబడుతుంది, ఆ గురువుల్లోనే పాపం కనబడుతుంది, ఆ గురువుల్లోనే చెడు కనబడుతుంది. మరి మీ విద్యార్థులు ఎలాగ మారుతారు? మీ విద్యార్థులు ఏం ఫాలో అవుతారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంటే మా దినాల్లో చెప్తున్నాను నేను, ఒక లెక్చరర్గా నేను పనిచేయాలంటే మాకు కొన్ని విషయాలు చెప్పేవాడు. మంచిగా ఫుల్ షర్ట్ వేసుకోవాలి, ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి, ఇన్షర్ట్ చేయాలి, షూస్ వేసుకోవాలి, డిగ్నిటీగా రావాలి, కాలేజీలోకి వచ్చి విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పి వెళ్ళాలి. అలాగే లేడీస్ అయితే చక్కని చీరలు సంపూర్ణంగా, జాకెట్లన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని మంచిగా తల్లుల్లా కనబడి వారి పాఠాలు చెప్పి పోవాలి. మరి నేడు ఎలాగుంది ఒకసారి చూడండి. బనీళ్ళు వేసుకొని చెప్పే లెక్చర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కనబడుతుంటున్నారు. వయసు చూడబోతుంటే 50 సంవత్సరాలు, ఇప్పుడు చూడబోతే ఏమో బనీళ్ళు వేసుకుంటున్నారు. ఇలాంటివి ఎలాగైపోతున్నారు చూసారా? ఆ సినిమాల్లో పెంచుకున్న రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఈ గడ్డాలు పెంచుకోవడం నేర్చుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని ఆ యొక్క మరి ప్రొఫెసర్లు చూసినటువంటి విద్యార్థులు వాళ్ళలాగా వీళ్ళు కూడా తయారైపోతుంటున్నారు. ఇలాంటి లోకంలో మనం జీవిస్తుంటున్నాం. చీకటిని పోగొట్టవలసిన వారు అలా కనబడుతున్నారు. ఇక ఆడవాళ్ళ సంగతి చెప్పడానికి లేదు. వాళ్ళు టీచర్స్ అయి ఉండి, లెక్చర్స్ అయి ఉండి, ఆ జడలన్నీ కూడా విరబోసుకొని ముందు కొంచెం వేసుకొని వెనక్కి కొంచెం వేసుకొని, ఏమిటి ఇదంతా కూడా? ఎవరినో ఆకర్షించాలనే కదా. నీ కోరిక ఆకర్షించకపోతే ఇవన్నీ అవసరం లేదు కదా నీకు. అందుకంటే ఆడు సామెతలు 31 అధ్యాయంలో అందము మోసకరము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందంగా కనబడాలా నేను, ప్రతి ఒక్కరికి నేను అందంగా కనబడితే ఆకర్షించబడాలా నేను. ఆకర్షించబడ్డ తర్వాతనే అప్పుడు నా యొక్క సంతోషాన్ని తెచ్చుకుంటాం. ప్రియమైన సోదరి సోదరులారా, వీటి నుండి మనం తప్పించుకోవాలి. అందుకని రాస్తూ అన్నాడు పౌలు, రాస్తూ, తిమోతి నీ వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి. నువ్వు ప్రార్థన చేయ వారితోటి నువ్వు వెంటాడాల, వాళ్ళని నీతిని వెంటాడాల, పరిశుద్ధతని వెంటాడాల, ప్రేమను వెంటాడాలి. కానీ వీటి వెంటబడకూడదని పౌలు రాస్తూ యవనస్తున్నటువంటి తిమోతికి రాస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో కూడా ఈ విషయాలు ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఎక్కడ ఎలాగున్నాయండి? ఇంకా మనం చూసినట్లయితే పండితులని చెప్పుకొని పూజారులని చెప్పుకుంటున్నటువంటి వారు మేము సమస్తాన్ని విడిచిపెట్టుకున్నామని పైన చిన్న వస్త్రం వేసుకునేటటువంటి వారు, ముఖాన పైకి 3 కింద 3 నామాలు పెట్టుకునేవారు, ఒళ్ళంతా కూడా నామాలు పెట్టుకునేవారు. వారు సైతము ఈ రోజుల్లో ఆడపిల్లల చేతిలో చిక్కుని పోతుంటున్నారు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. పూజారుల దగ్గరికి వస్తే వాళ్ళు పూజ చేసి వాళ్ళని దీవించి పంపించాలి కదా. ఇప్పుడు ఏమింటున్నాం మనం ఈ రోజుల్లో? ఫలానా పూజారి ఫలానా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాగ చేసి పంపించినాడు అనేది వార్తలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత భయంకరమో. నేటి ప్రపంచము జారత్వము, వ్యభిచారంతో నిండిపోయినది. నేను అంతటి కారణం సినిమాలని చెప్పాను. మరొక విషయం ఏంటి తెలిసిన? ఒక దేశం యొక్క సంస్కృతి మరొక దేశంలోకి ప్రవేశించింది ఈ రోజున. ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఇండియా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కారం వేరు, అది వాళ్ళ విధానము, వాళ్ళకి తప్పు లేదు. కానీ మనం మాత్రం ఒప్పుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే స్త్రీలైనా సరే జాకెట్లు వేసుకుంటూ ఉంటారు,
మరి హాఫ్ షర్ట్లు లాగేసుకుంటారు, హాఫ్ ప్యాంట్లు లాగేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనగా ఈ యొక్క పురుషుడు స్త్రీ అనే భేదాలు ఉండవు. ఫ్రీ సొసైటీ. వాళ్ళు వీళ్ళు కలుసుకొని మాట్లాడటము, ఫ్రెండ్షిప్ చేసుకోవడము. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు విడిచిపెడతారు, వారం అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిచిపెడతారు. ఎన్ని పెళ్ళిళ్ళు అని చేసుకుని ఎన్ని విడిచిపెడతారు. అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విధానం. ఈ రోజున ఆ యొక్క స్థితి ఏమైపోయిందంటే అన్ని దేశాలకు వ్యాపించేస్తుంది. కారణం ఏంటంటే మనం అక్కడికి వెళుతున్నాం, చదువులకని వెళ్ళటము, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు అంటము, ఉద్యోగాలు అయిన తర్వాత అక్కడే పెళ్లి చేసుకోవడము, ముందేమో పాస్పోర్ట్ అంటాము, తర్వాత వీసా అంటాము, తర్వాత గ్రీన్ కార్డ్ అంటాము, తర్వాత సెటిల్ అయిపోవడము, ఆ తర్వాత అక్కడ ఉండడము, ఇవన్నీ నేర్చుకోవడము, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి అదే సంస్కారాన్ని వీళ్ళకి నేర్పించుకోవడం. అందువలన ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో దేవుడు తన పరిశుద్ధమైన సంఘాన్ని స్థాపించాడు. అందులో నీవు నేను ఉన్నాము. కాబట్టి మనలను ప్రభు అందుకని హెచ్చరిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పరుచుకో, జారత్వానికి దూరంగా ఉండు, జారత్వానికి పారిపో, నీవు దాని దగ్గరికి వెళ్ళవద్దు, నువ్వు దాని నుండి పారిపోను అంటున్నాడు ప్రభు. నా ప్రియమైనటువంటి సోదరులారా, వింటున్నారు కదా. ఆయన వాగ్దానం ఏంటంటే సర్వశక్తి గలటువంటి దేవుడు, సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ ప్రాణము శరీర ఆత్మలను ఆయన సంపూర్ణంగా శుద్ధిపరిచి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలనేది ఆయన కోరిక ఉంటుంది. కానీ ఎవరైతే ప్రభు రాకడ కొరకై నేను ఎత్తబడాలి, ఆయనతో ఉండాలి అన్న వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదండోయ్, మన యొక్క విషయాలు కూడా మనం చెప్పుకోవాలి. సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు ఈనాడు ప్రత్యేకంగా ఈనాడు వచ్చినటువంటి యవనస్తులైనటువంటి అనేకమైనటువంటి సేవకులు పాస్టర్లను చెప్పుకుంటూ వారి బోధలు, వారి డ్రస్సు, వారి విధానాలు, వారి మేకప్లు అవన్నీ చూసినప్పుడు ఏడిపే కొరవ ఏడవాల్సిందే. ఏంట్రా క్రైస్తత్వం ఇలాగ అయిపోయిందా? నా ప్రభు ఇలాగ అయిపోయినాడా? దేవుని వాక్య క్రమం ఇలాంటి యొక్క స్థితిలోకి వచ్చిందా? ఏమిటి అసలు ఇలాగ అయిపోయింది? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, లోకానికి రక్షకుడు, సామాన్యంగా జీవించినటువంటి ఆయన, ప్రేమ చూపించిన ఆయన, అద్భుతాలు చేసినటువంటి ఆయన అంత సామాన్యంగా జీవిస్తే నేడు పాస్టర్లు వాళ్ళ జీవిత విధానము, వారి భోగ విలాసాల జీవితము, వారి బోధలు అవన్నీ కూడా ఎంతగా జనాలను ఆకర్షిస్తున్నాయి. అంతటితో ఊరుకుంటున్నారా? అనేక మంది యవనస్తులైనటువంటి వారు యవనస్తులను ప్రక్కన పెట్టుకుంటూ ఎవరికీ తెలియకుండా వారితో జాగ్రత్త కార్యాలు జరిగిస్తుంటున్నారు. వాటిని పబ్లిక్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకటిస్తుంటున్నారు. ఫలానా పాస్టర్ గారికి ఫలానాంతో సంబంధం ఉంది, ఫలానా సేవకునికి ఫలానాంతో సంబంధం ఉంది. ఇలాగ అనేకమైనటువంటివి మరి రుజువు అవుతుంటున్నాయి. నిందలు రావడం తప్పులేదండి, అపనిందలు వేస్తారు వాళ్ళు. మనం చేసినా చేయకపోయినా అనేక సందర్భాల్లో అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు. వాటిని గురించి మనకు పట్టింపు లేదు. కానీ నువ్వు చేసి పట్టబడితే మాత్రము దేవునికి ఎంత అవమానం అవుతుంది. నేటి సంఘాల్లో ఎంతోమంది, కొంతమంది దైవ సేవకులు కూడా ఈ మార్గంలోకి వచ్చినారు. ఎందుకంటే కొంతమంది స్త్రీలు చాలా దగ్గరికి వస్తారు. అన్నయ్య, మేము ఈ పని చేస్తాము, ఆ పని చేస్తాము, మీకు తోడుగా ఉంటాము, మేము సహకారులుగా ఉంటాము, మేము పరిచర్య చేస్తాము, సేవ చేస్తాము అంటూ అన్నయ్య గారి దగ్గరకో అక్కయ్య గారి దగ్గరకో వారు మెల్లిగా చేరుతారు. ఆ తర్వాత శోధించడం మొదలు పెడతా ఉంటారు. వారి తప్పు కూడా కాదు, శైతాను వారి వెంటబడి వాళ్ళని శోధించే రీతిగా చేస్తాడు. అందుకని ఈ శోధనకు వారు గురైపోతారు, వారి వలన దైవ సేవకులు గురైపోతారు. తత్ఫలితముగా సంఘం ఎంతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నది. అందుకనే ప్రియమైన సోదరులారా, ఇన్ని విధాలుగా జాగ్రత్త అనేది ఇన్ని కోణాల్లో మనం చూడాలా. ఇది కేవలం ఒక చిన్న మాట కాదండి, ప్రపంచమంతా వ్యాప్తిలో ఉంటూ వస్తున్నది. ఆఖరికి నాడు ఇది ఎంతో స్థాయిలోకి వెళ్ళిపోతుందంటే వృద్ధులైనటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల మీద కూడా అనేకమైనటువంటి అభియోగాలు మోపుతూ ఉంటున్నారు. అలాంటి ఒక అవకాశము ఈనాడు మనం చూస్తుంటున్నాం. ఎందుకని? దానిలో ఉన్న శక్తి అంత గొప్పది. స్త్రీకి ఎంతటి వాడైనా సరే దాసులైపోతూ వస్తాడు. అందుకని ప్రభునేసు క్రీస్తు వారు నిజ దేవుడు అనటానికి కారణం ఏంటంటే
మనకి ఇన్ని కోటాను కోట్ల దేవదేవతలు ఉన్నప్పటికీ కూడా మరి వివాహము లేకుండా 33 సంవత్సరాలు ఏ పాపం అనేది లేకుండా ఏ స్త్రీని కంటితో కూడా ఎత్తి చూడకుండా తాను ఒక పవిత్రుడిగా జీవించి నాలో పాపుని మీరు స్థాపించగలరని లోకానికి సవాల్ చేసినటువంటి ఆయన. కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు మీరు? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క భయంకరమైనటువంటి జారత్వం కానీ ఈ వ్యభిచారం కానీ వీటన్నిటి ద్వారా మరి సంఘాలకు కూడా ఈనాడు ఎంతో నష్టం వస్తూ ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలను ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. అనేక సందర్భాల్లో మరి ఈ వ్యభిచారులు అనే వాళ్ళు పట్టబడుతూ వచ్చారు. యోహాను సువార్త 14 అధ్యాయంలోకి వెళితే 4 అధ్యాయంలోకి వెళితే ప్రభువే 5 భర్తలు కలిగినటువంటి ఒక స్త్రీతో మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 8 అధ్యాయంలో మనం చూస్తే వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని పట్టుకొని వస్తూ వచ్చారు. యెహోషువ గ్రంథంలో మనం 2 అధ్యాయంలో 3 అధ్యాయంలో మనం చూస్తూ వస్తే అక్కడ మరి రహాబు అనేటటువంటి వేశ్యను గురించి రాయబడుతూ వస్తూ వచ్చింది. ఆ తర్వాత మరి మన సంఖ్యాకాండము మరి తర్వాత కొన్ని వాటిలో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఆయన కొన్ని యూద తన యొక్క కోడలతో కూడా తెలియకుండా జాగ్రత్తం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అలాగే మరి దావీదు యొక్క కుమారులు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దేవుని నమ్మిన బిడ్డలు కాదా? వీళ్ళందరూ యూదులు కాదా? వీళ్ళందరూ ఇశ్రాయేలు కాదా? అయితే అందరూ అపవిత్రులు అయిపోయినారు కదా. ఎవరు పవిత్రులు అని చెప్పగలరు? అందుకనే ప్రభు హెచ్చరిస్తున్నాడు, దేవుని సంఘమా, క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా, దేవసేవకులారా, మనమందరము కూడా లోకస్తుల వలె కాకుండా పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకొరకే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే సమాధానకర్త యొక్క దేవుడు అన్నమాట ఎందుకు అన్నాడంటే, నీవు జారత్వం చేసినప్పుడు నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు, నువ్వు జారత్వం చేసినప్పుడు అపిత్రుడైపోతావు, నువ్వు జారత్వం చేసినప్పుడు దేవుని దగ్గర పోవాలంటే భయపడిపోతావు, నువ్వు జారత్వం చేసినప్పుడు శైతానికి దగ్గరైపోతావు, తత్ఫలితముగా నువ్వు మరణానికి గురైపోయి నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే ఆయన సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఆయన ఒక శక్తిని ఇస్తాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. ఇతరులు గ్రంథాలు ఉన్నాయి, మనకి గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు పూజలు చేస్తారు, మనం పూజ చేస్తాం. వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, మనకి దేవుళ్ళు ఉన్నారు. వారికి పండుగలు ఉన్నాయి, మనకి పండుగలు ఉన్నాయి. వారికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి క్రైస్తవులు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటున్నారు. అయితే వారైతే పరిశుద్ధంగా జీవించలేకపోతుంటున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే దేవుడు ఏమన్నాడంటే, నేను మీకు పరిశుద్ధాత్మను మీలోకి పంపిస్తాను, ఆయన మీలోకి వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడో మనం పరిశుద్ధంగా మారిపోతాము. మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, మన చూపులు పరిశుద్ధంగా ఉంటాయి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, మన వినికిడి పరిశుద్ధంగా ఉంటుంది, మనం వెళ్ళే స్థలాలు పరిశుద్ధంగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే లోన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది లేనటువంటి వారు పడిపోతూ వస్తారు, ఓడిపోతూ వస్తారు, ఆ పాపంలో పడిపోతూ వస్తారు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాట వింటున్న మీరు అందరూ కూడా, ప్రభువా నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలయ్యా. కొంతమంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో కేకలు వేయాలా, భాషలు వేయాలా, హల్లెలూయా చెప్పాలా, ఏదో చప్పట్లు కొట్టాలా. అది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. అది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో శాంత పురుషుడు. ఆయన వస్తాడంటే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి. ఎవరైతే బోధకులైనా విశ్వాసులైనా పరిశుద్ధులుగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారో, పరిశుద్ధమైన బోధిస్తుంటున్నారో, పరిశుద్ధంగా ఉంటున్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని గుర్తుంచుకోవాలి. అలాగ లేకుండా బోధ చేసినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మన యొక్క పాఠం ప్రకారం మనం ఏం నేర్చుకున్నాము?
పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏమి శక్తి అది? ఈ శోధనలు వచ్చినా, ఈ వ్యభిచార తలంపులు వచ్చినా, జాగ్రత్త అనే తలంపులు వచ్చినా, ఎలాంటి విషయం వచ్చినా కూడా వాటన్నిటిని జయించుకునే శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. వారికి లేదు ఆ శక్తి, అందుకని వారు ఓడిపోతుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా, విశ్వాసులారా, ఈ యొక్క బైబిల్ పఠనాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ ఎదుట నేను నిలబడబోతుంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ఈ 13 లక్షణాల్లో ఈరోజు జారత్వాన్ని గురించి, వ్యభిచారాన్ని గురించి, కామాను గురించి, మోహాన్ని గురించి మాట్లాడేవయ్యా. ఈ లక్షణాలు నాలో ఉంటే దయతో నన్ను క్షమించి మన్నించి మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి మీరు ఆకడ కొరకే నన్ను శుద్ధిపరచుకోమని ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొలవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మా తండ్రి, మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందములు స్తోత్రాలు. బైబిల్ పట్టణంలో ప్రభా మీరు ఇచ్చిన ఈ దివ్య వాక్కులను బట్టి మీకు వందములు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా మా దేవ ఎంతో గొప్ప మా తండ్రి రహస్యాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము పరిశుద్ధులుగా ఉండాలని మా పితరులు అనేకులు ప్రభా పితరులైపోయినారు. ప్రభా మీకు దూరం అయిపోయినారు, మీ దగ్గర కూడా రాలేకపోయినారు. అలాగ కాకుండా మీ పరిశుద్ధులంగా ఉండి మీరు వచ్చినప్పుడు ఎత్తబడి మీ ముఖ ప్రకాశాన్ని చూస్తే ధన్యత మాకు దయచేయమని వేడుకుంటూ, ఎంతమంది అయితే బైబిల్ పట్టణాన్ని విన్నారో వారందరూ కూడా పరిశుద్ధులుగా మార్చమని, వారందరికీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని వేడుకుంటూ, విధాలాస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. అందరూ ప్రైజ్ లార్డ్.